ప్రియ క్రైస్తవ సోదరి సోదరులారా, మన తపస్సులో ఉన్నాం. ఈ పరిశుద్ధ కాలంలో మనకు దేవుని వాక్యం ద్వారా ఒక చిన్న ఆధ్యాత్మిక పాఠం నేర్చుకున్నాం. అదేంటంటే మార్కు సువార్త 11:14లో యేసు ప్రభు దారి గుండా వెళ్తున్నప్పుడు అంగూరపు చెట్టును చూసినప్పుడు, అంగూరపు చెట్టు చూస్తే పచ్చగా ఉంది కానీ, ఆకులు పచ్చగా ఉన్నా కానీ ఫలాలు లేనప్పుడు యేసు ప్రభు దాన్ని శపించినాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము యేసు ప్రభు దాని నుంచి 3 సంవత్సరాలుగా మరి ఫలాలను ఎదురు చూస్తున్నాడని చెప్పేసి కూడా వాక్యంలో ఉంటుంది. 3 సంవత్సరాలు చూసినప్పుడు ఫలాలు లేనప్పుడు యేసు ప్రభు ఆ యొక్క వ్యవసాయదారులతో కొట్టివేయమని చెప్పేసి అన్నప్పుడు ప్రభు ఇంకో సంవత్సరం ఓపిక పట్టుడని అంటున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, అంజూరపు చెట్టు నుంచి ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయి కానీ ఫలం లేదు. ఇది ఒక అద్భుతం కాదు కానీ ఆధ్యాత్మిక బోధన. అంజూరపు చెట్టు మన విశ్వాస జీవితానికి ప్రతీకగా ఉంది. అవును, అంజూరపు చెట్టు మన విశ్వాస జీవితానికి ప్రతీకగా ఉంది. మన విశ్వాస జీవితం కూడా ఎన్నో బాహ్య ఆచారాలు చేస్తున్నాం కావచ్చు, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, దేవబలి పూజలో పాల్గొంటున్నాం కావచ్చు. కానీ ఇంకా మారు మనసు లేకపోతే మాత్రం, ఇంకా మన హృదయ మార్పు లేకపోతే మాత్రం అంజూరపు చెట్టు లాగానే మన జీవితంలో మన ఆధ్యాత్మిక ఫలాలు లేకపోతే మనము అంజూరపు చెట్టు లాగానే పచ్చగానే ఉంటాం కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఫలం లేని వారంగా ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆకులు అంజూరపు చెట్టు మన ఆధ్యాత్మిక ఒక జీవితానికి ప్రతీకగా ఉంది. ఎలా అంటే ఆకులు పచ్చగా ఉన్నాయి కానీ మనము కూడా క్రైస్తవులుగా బయట మంచిగా కనబడతాం, మంచిగా చర్చకి వస్తాం, ప్రార్థనలో ఉంటాం. ఆ నిజ జీవితానికి వెళితే మాత్రం మనము మార్పు లేని జీవితాలు జీవిస్తున్నాం. అదే విధంగా ఫలము అంటే ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక ఫలం మనలో ఉందా? ప్రేమ, దయ, కనికరము, ఓర్పు, మేలైనతనము, ఈ యొక్క ఆధ్యాత్మిక ఫలాలు మన జీవితంలో ఉన్నాయి. అవి లేకపోతే మరి మనము మారకపోతే, మార్పు మనం లేకపోతే, ఆధ్యాత్మిక ఫలాలు మనం లేకపోతే మనం కూడా ఆ యొక్క అంజూరపు చెట్టు లాగానే మనం కూడా పోల్చబడిన వాళ్ళం. అదే విధంగా ఈ యొక్క ప్రత్యేక తపస్సు కాలంలో ఆచారాలు ముఖ్యం కాదు. అంజూరపు చెట్టు లాగానే మరి ఇవి కూడా మనము పచ్చగా ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ప్రియ సహోదరి సహోదరు, ఇది ఒక ప్రత్యేకమైన పవిత్ర సమయం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇకనైనా ప్రతి సంవత్సరం అపోస్తకాలం వస్తుంది కానీ నువ్వు మారుతావా? నిజంగా మార్పు వస్తుందా? కేవలం ఆచారాలు మాత్రమే చేస్తున్నావా? ఉట్టి ఉపవాసమే చేస్తున్నావా? నిజంగా నా ప్రార్థన నా హృదయాన్ని మార్చుతుందా? లేక బాహ్య ఆచారాలాగా కేవలం అంజూర చెట్టు పచ్చగా ఉన్నట్టుగా మన ఆచారాలు మాత్రమే చేస్తున్నామా? నిజంగా నా ఉపవాసంలో ఉన్న దేవుని దగ్గరికి చేస్తుందా? నిజముగా నా జీవితంలో ఆధ్యాత్మిక ఫలం ఉందా? ఇవి చేస్తున్న బాహ్య ఆచారాలు బట్టి నిజముగా నేను మారుతున్నానా, నా హృదయం మారుతుందా అనేది మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మారు మనసు ఉన్న చోటనే నిజమైన రక్షణ ఉంటుంది. మార్పు ఉన్న చోటనే నిజమైన రక్షణ ఉంటుంది. మార్పు లేకపోతే ఎన్ని బాహ్య ఆచారాలు చేసిన అంజూరపు చెట్టులాగా మనం కూడా పచ్చగానే ఉంటాం కానీ ఫలం లేని చెట్టు వలె ఉంటున్నాం. కావున ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము దేవుని చేత దీవించబడాలంటే ఆధ్యాత్మిక ఫలం ఉండాలి. అదే ప్రేమ, క్షమ, దయ, సేవభాయం, వినయము, క్షమించే గుణం, ఇవన్నీ ఆధ్యాత్మిక ఫలాలు లేకపోతే మనం కూడా మరి దేవుని చేత శపింపబడిన వారుగా ఉంటాం. కావున నిజంగా హృదయ మార్పు చెందుదాం. మార్పు చెందిన హృదయాలు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మార్పు చెందకుండా ఉంటే మనం కూడా శపించబడతాం. కావున ఈ యొక్క పవిత్రమైన తపో కాలంలో మార్పు చెందిన హృదయాలతో దేవుని ధరించి చెల్లుదాం. మరి యొక్క కలువరి శిలువ రక్తం మనపై, మన కుటుంబాలపై ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.